సరే, ఇప్పుడు హిందువుల ధర్మాన్ని కాపాడుతున్నారా? మీ అభిప్రాయం? ఏదో అగ్గి రగిలిందని ఆర్పడం గొప్ప విషయం కాదండి. హిందూ ధర్మం అట్లా నేర్పలేదు. హిందూ ధర్మం ఏం చెప్పిందంటే అగ్గే రగలకుండా జాగ్రత్త పడు. ఇన్ కేసు 1% అన్ని జాగ్రత్తలు తీసుకోగా కూడా రగిలింది అనుకో, ఆర్పు. ఎవరు రగలకుండా చూసుకుంటున్నారు? అసలు ఈ ప్రపంచం మన గురించి ఆలోచించాలంటే వెన్నులు వణుకు పుట్టాలి. అలా బ్రతకాలే మనం. ఏవి బ్రతుకు, ఈ పిచ్చి బ్రతుకు, మంత్రాలు, తంత్రాలు, తాయిత్తులు, అఘోరాలు అఘోరాలు అఘోరాలు, ఏమీ పిచ్చి. చి, కొన్నిసార్లు నిజం చెప్తాను, మీరు బాధపడనంటే. ఓకే. కొన్నింటిని చూస్తుంటే ఎందుకా ఈ ధర్మదేవత ఉద్భవించినది వేటిని చూస్తుంటే? ఈ మధ్యలో ఒక ఆమె మహిళా అఘోరి ట్రెండ్ అవుతుంది కదా. వాళ్ళ ధర్మం ఏంటో, వాళ్ళ పద్ధతి ఏంటో, వాళ్ళ సంస్కృతి ఏంటో, వాళ్ళ అఘోర సాంప్రదాయం ఏంటో వాళ్ళ కెరక, వాళ్ళ విఘ్నత కెరక. నాకేమనిపిస్తుందంటే ఏమిటి ఈ పిచ్చి ప్రమోషను, ఎందుకు ఇవల్ల? అది ప్రమోషన్ అంటారా? అది ఎందుకు కాదు? సో ఇప్పుడు మిమ్మల్ని మేము ఇంటర్వ్యూ చేసేది కూడా ప్రమోషనేనా? అది మీకు తెలుసు, నాకు తెలియదు. మీరు చెప్పాలి. ఇప్పుడు ఆమె ప్రమోషన్ అన్నప్పుడు మీరు గురూజీ మీ ఆశ్రమాన్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాము. అవును. ఒక స్టూడియోని, అంటే ఒక పారదర్శకమైనటువంటి దృశ్యమాలికను గౌరవించాలి కాబట్టి రండి అన్నాను. అవును. రావద్దు అంటే నీకు అనుమానం వస్తుంది, ఏముందో ఏమో స్వామి రావద్దు అన్నాడు. వస్తుందా రాదా? సంథింగ్ ఈజ్ రాంగ్ దేర్, అందుకే రావద్దు అన్నాడు. కరెక్టే. బట్ నేనేమంటే మీరు ఒక స్వామీజీ, సో ఒక అఘోరిని మీరు తప్పు పట్టొద్దు కానీ నా ఒపీనియన్. నేను తప్పు పట్టలేదు. అంటే ప్రమోషన్ అన్నారు. ఇప్పుడు ప్రమోషన్ అంటే అలా నగ్నంగా జనబాహుల్యంలో తిరగకూడదని చట్టరీత్యా అది నేరం. సో అఘోరాలు బట్టలు వేసుకుంటారా? అఘోరాలు బట్టలు వేసుకుంటారా? అఘోరాలు హిడెన్గా ఉంటారు, అంటే సీక్రెట్గా ఉంటారు. జీవన విధానం, వాళ్ళ తిండి, వాళ్ళ నైపుణ్యము, వాళ్ళ క్రియాశీలత అంతా మానవాళికి భిన్నంగా ఉంటుంది. కాబట్టి జనబాహుల్యంలో తిరుగుతున్నారంటే ఇది ఎందుకో కొంచెం మంచిది కాదు అనిపిస్తుంది నాకు. సో అంటే అఘోరాలు ఇట్లా తిరగరు, ఉండకూడదండి. ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు స్వామీజీ అంటే నేను చెప్తాను. ప్రత్యేకత, విశిష్టత ఏదైతే ఉంటుందో, గొప్పతనము, అది కొంత మరుగున మార్మికంగా ఉంటేనే మంచిది. ఇవన్నీ ఎట్లయిపోతే ఆకతాయి కిందికి వస్తాయి సమాజంలో. ఆకతాయి కిందికి వస్తాయి, అల్లర్ల కింద అవుతాయి, అల్లర్ల పాలైపోతాయి. జనాలంతా వాళ్ళ దృష్టికోణంతో, వాళ్ళ యొక్క అభిమతంతో చూస్తారు తప్ప అందులో ఉన్న సత్యాన్ని చూడరు. వేరే మతాల వాళ్ళకి ఇది అలుసైతుంది, వేరే ధర్మాల వాళ్ళకి ఇదంతా యూస్ అవుతుంది. ఏందిరా మీ ధర్మం అంతా? కానీ ఈ ధర్మం విలువలు నీకు తెలుసునా? దాని వెనకాల ఉన్న మూలం తెలుసునా? అఘోరతత్వం వెనుక ఉన్న రహస్యం తెలుసునా? ఏంది మనం చేస్తున్నది ఏంది అసలు? ఏమి చూపిస్తున్నాం సమాజంలో అంటే నేనేమంటానంటే, ఒక చిత్ర పరిశ్రమలో పనిచేసేటటువంటి ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక నటుడు, ఒక నటీమణి తన హైపు కొరకు తాను చేస్తుందని, తన యొక్క గొప్పతనాన్ని తను ప్రమోట్ చేసుకోవడానికి చేస్తుందని తాను అనుకుంటుంది. కానీ చూసేవాడు చెడిపోతున్నాడనే జ్ఞానం తనకు లేదు కదా. ఇటువంటివి కూడా అంతేనండి. ఇవి చెయ్యకూడదు. మేమున్నామండి, మాకు మానం మీద ఓసు లేదు, దీని మీద మాకు వ్యామోహం లేదు, అయినా కప్పుకొని తిరుగుతున్నాం. ఎందుకు? సాంప్రదాయికమైన ఏకవస్త్రాన్ని ధరించుకొని తిరుగుతున్నాం. ఎందుకు? సమాజ గౌరవాన్ని మనం కాపాడాలి, సమాజ మర్యాదను మనం కాపాడాలి. జనజీవన స్రవంతిలో, జనబాహుల్యంలో తిరిగేటప్పుడు సమాజ నియమాలను, సాంఘిక ధర్మాన్ని కాపాడాలి. అది నా యొక్క ఇది. అర్థమవుతుందా? నేనేమంటానంటే ధర్మాన్ని అవహేళన చేయొద్దు, అల్లరి పాలు చేయొద్దు ప్లీజ్. ఎంత శ్రమిస్తే, ఎన్ని తపస్సులు చేస్తే ఈ ధర్మం వచ్చిందండి. అఘోర సాంప్రదాయం వెనుక ఎంత త్యాగం ఉంది, అఘోర సాంప్రదాయం వెనుక ఎంత తపస్సు ఉంది. అఘోరాలుగా ఎందుకు చేంజ్ అవుతారు అసలు? అది చాలా గొప్ప తత్వం అండి, అందరికీ రాదు అది. ఎన్ని జన్మల సుకృతం ఉండి, ఎన్ని పుణ్య యోనుల యందు పుడితే తప్ప అఘోరగా మారరు. అయ్య బాబోయ్, ఏమి తత్వం అండి అది. కానీ ఎంత చిల్లరగా వాడుతున్నారండి ఆ తత్వాన్ని, ఆ ధర్మాన్ని. అమ్మ సాక్షాత్తు శివస్వరూపం, లైవ్లో తిరిగేటటువంటి శివుడు అండి, లైవ్లో తిరిగే శివుడు, కాళ్ళతో తిరిగే శివుడు. కానీ ఈ మాటలేందో, ఈ చెప్పుడేందో, రామరామ, కృష్ణ కృష్ణ, గోవింద, ముకుంద, మురారి, శివశివ, అయ్యో రామచంద్ర. ఎందుకంటే సత్యం తెలిసిన వాళ్ళు ఇట్లానే మాట్లాడతారండి. ఇప్పుడు మాకు తెలిసిన ధర్మం వేరు, బయట ఒకటి కనిపిస్తే, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఒకటి చూశారు, వేరెవరు ఏదో చెప్తే మీరు నమ్ముతారా? ఎందుకు నమ్ముతాం? నేను వెళ్ళి చూశానయ్యా, ఆడ 3 కలర్ల పిల్లులు ఉన్నాయి, 3 కలర్ల కుక్కలు ఉన్నాయి, నేను చూశానయ్యా అంటే, అవతలోడు వచ్చి 5 కలర్లు ఉన్నాయంటే నువ్వు నమ్ముతావా?
నేను చూసినా కదా, నేనే నమ్ముతా. అది 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 పరమశివుని యొక్క 5 ముఖాల నుంచి వచ్చే పంచధర్మాలే, అందులో ఒక ధర్మం అఘోర. ఏమి గొప్పదనం అది, అబ్బా. సరే, జరిగింది జరిగిపోయింది. ముత్యాలమ్మ తల్లి గుడి మీద జరిగే ఇష్యూస్ ఫ్యూచర్లో ఇంకా కూడా జరగవచ్చు. ఇది జరగకుండా ఉండాలంటే హిందూ సమాజానికి నా యొక్క హెచ్చరిక, చట్టాన్ని క్రమబద్ధీకరించండి. చట్టాన్ని శాసించే వాళ్ళు నాయకులు కాబట్టి సరి అయిన నాయకులను ఎంచుకోండి. నీకు కూడుబెట్టి నీ ధర్మాన్ని రక్షించే వాళ్ళని మీరు ఎన్నుకోండియా. మీ ధర్మాన్ని కాపాడే వాళ్ళని ఎన్నుకోండి. ప్రతిదీ మాట్లాడకపోతే రాజ్యాంగం అంటారు, చట్టం అంటారు. చట్టాన్ని రూల్ చేసేది ఎవరు? ఇప్పుడు ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గర హిందూ ధర్మానికి చెందిన వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. పోలీసులు ఈలను కొట్టడం ఏందని నాకు అర్థం కాదు. మా ఆత్మగౌరవం కాపాడుకోవడం తప్ప, మా ధర్మం గురించి మేము ధర్నాలు చేయడం తప్ప, అంటే ఆ మాత్రం స్వేచ్ఛ స్వతంత్రత కోల్పోయిన ఈ సమాజంలో మనం ఉండడం ఏమిటి? ఇంకో గొప్పతనం చెప్పనా, ముత్యాలమ్మ తల్లి గుడి మీద ధర్నా చేసే వాళ్ళందరూ కూడా శివశక్తులు. నిజంగా చాలా గ్రేట్ అండ్ హ్యాండ్సప్. నేను కొన్ని వీడియోలు చూస్తున్నా, ఏమి గర్వంగా మాట్లాడుతున్నారు, ఏం గొప్పగా మాట్లాడుతున్నారు. అసలు నష్టన బొట్టు పెట్టుకొని, తిరుమల పోయి గుండు కొట్టుకొని, శ్రీశైలం పోయి పడి మొక్కి, హుండీలో డబ్బులేసి సేవలు చేసుకునే వాళ్ళందరూ హిందువులు కాదండి. వీళ్ళు అసలైన హిందువులు, వీరులు, అసలైన ధర్మానికి వీరులు వీళ్ళే. ఇప్పుడు కనిపిస్తుంది వాళ్ళ యొక్క గొప్పతనం. ఇన్ని రోజులు నేను చూడలా. ఎంత గొప్పగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే, ఒక ఆమె పేరు బాగుంది, నిన్న చూశాను ఒక వీడియో. మీరు అసలైన మొగోలు కాదురా, మీరు అసలైన నపుంసకులు, ధర్మం గురించి మాట్లాడిన వాళ్ళని ఆమె చెప్పింది. నిజంగా చాలా గ్రేట్. శివశక్తి తత్వానికి పరిపూర్ణత, ప్రతిరూపం, గొప్పతనం ఈడ కనిపించింది. ఎస్, దైవానికి ఎక్కడ క్లేశం కలిగినా మాట్లాడవలసిన హక్కు, స్వతంత్రత శివశక్తులకే ఉన్నది. సో అంటే ఇట్లాంటివి జరిగితే యుగాంతం తొందరగా అవుతుందా? యుగాంతానికి ఇంకా చాలా సమయం ఉన్నది. సో అంటే యుగాంతం గురించి ఎందుకు మాట్లాడినంటే, యుగాంతం కావాలంటే సంథింగ్ 3 మిస్టరీలు ఉన్నాయంట. సో అవి ఏంటి గురువు గారు? బెజవాడ కనకదుర్గమ్మ ముక్కుపోవు గనక నీళ్లు తగిలితే యుగాంతము జరుగునని కొంతమంది పెద్దలు చెప్పారు. కొన్ని దానిలో ప్రామాణికత కూడా ఉన్నది. యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి ముఖమండపానికి తగలగానే తనకు తానుగా లేచి ఒక్కసారి కాళ్ళు వెనక దివ్వి రంకేస్తాడు. ఆ అరుపు చేత ఎన్నో వికృతాలు జరుగుతాయి, యుగాంతం కూడా జరగవచ్చు అన్నది. హంపి క్షేత్రంలో ఒక శివాలయం ఉన్నది. ఆ శివాలయానికి 4 స్తంభాలు ఉన్నాయి. అందులో 3 స్తంభాలు విరిగిపోయినాయి. ఒకే స్తంభం పైన ఆ దేవాలయం ఉన్నది. ఆ ఒక్క స్తంభం విరిగిపోతే ఆ కప్పు ఊడి శివాలయం తగలగానే యుగాంతం జరుగుతుందని ఒక సంకేతం ఉన్నది.